అవును కదా. ఏ పురుషుడు చరిత్రలో ఆడది అబలెట్లా అవుతుందిరా, నూరేంట నీ బ్రతుకులు ఊపిరి పూసింది ఆడదేరా. తల్లిగా చెల్లిగా తానే అర్ధాంగిగా, తల్లిగా చెల్లిగా తానే అర్ధాంగిగా సకల బాధల కోర్చి సాగింది మీ తల్లి. ఆ తల్లి ఆడదేరా, ఓ పురుష ఆడదే అమ్మాయరా. వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా. పతి ప్రాణముల కొరకు పోరాడే మునితో కృష్ణుడే మూచోతి సమరాన్ని నడిపింది. సత్యవహమే తోడుగా లేకుంటే శ్రీకృష్ణుడే మౌనో. రక్కసి మూకల కత్తుల దాడికి నెత్తుటి ముతవునో. వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా. సిరి సంపదలనిచ్చే శ్రీలక్ష్మి దేవతై చదువు సంధ్యలు పంచ చదువుల తల్లి అయి భర్త పరువును నిలుపగా ఆడదే అమ్ముడు బొమ్మాయనో. భర్తనే తనవాడు చితి మంట పాలైతే స్మృతులతో జీవించును. వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా. ఎల్ల జనమును తల్లి ఒడిలో నలాలించి విశ్వానికి నిండు ప్రేమను పంచింది. పేగు దించిన తనయుడే తన పేగు బంధాన్ని నిందించగా కన్నీటి బాధను కడుపులోనే దాచి ఎల్లమ్మగా వెలిసెరా. వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా. పంచ పాండవులింత ఇల్లాలు తానయ్యి తనువునే నిలువున పంచిందిరా. నిన్ను సభలో నిలువున తన ఒంటి వస్త్రాలనే విప్పగా సకల శక్తులు ఉన్న సభలోన తల వంచి దైవాన్ని ఇలదించరా. వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా. జాతి భేదము మరిచి ఠాకూరు కొడుకులు దళిత జాతి స్త్రీ మానాన్ని దోచితే చెరసబడిన చెల్లెలు కుములక కొలిమిలో నిప్పాయరా. మానవత్వము లేని ఆ జాతి మృగముల మర్మాంగముల గోసెరా. వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా. 10 నెలలు కడుపులో పరిలంగా మూస్తుంది, పోరాట పటిమను తను నూరిపోస్తుంది. కాలగతులను తెలుపగా ఎన్నెన్నో కావ్యాలు రచించరా. అంతరిక్షముల వింతలు దోసిట్లో చూపించ అసువులే వాసిందిరా. వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా. నూరేళ్ల నీ బ్రతుకులో ఊపిరి పోసింది ఆడలేరా. భర్తలు సగమయ్యి బ్రహ్మలా తనువయ్యి, భర్తలు సగమయ్యి బ్రహ్మలా తనువయ్యి అమ్మగా లోకాన్ని లాలిస్తూ ఉన్నది ఆ తల్లి ఆడదేరా. ఓ పురుష ఆడదే అమ్మాయరా, ఆడదే ఇంత కథ అలనాడు జరిగనొక వింత కథ. విషము నేటికి తెలుపనిది రామాయణము అను గ్రంథమట. బ్రాహ్మణ శక్తులు కుట్రలతో రావణుడిని బలి చేసే కదా వినుడి. అరే వినుడి వినుడి దేవుళ్ళ కథ, అలనాడు జరిగనొక వింత కథ.
తోబుట్టుకు జరిగిన హవమానం వీరి పైరగిలెను ఆవేశం. రామ లక్ష్మణుల నీచగుణం సహించలేదు రావణుడు నిజం. ప్రతీకారము తీర్చుకొనుటకే సీతనే తీసుకెళ్ళేను. సీత పైన వ్యామోహం కాదని తెలుపలేదు రామాయణము. వినుడి అరే వినుడి అరే వినుడి వినుడి దేవుళ్ళ కథ అలనాడు జరిగను కవింత కథ. వినుడి వినుడి దేవుళ్ళ కథ అలనాడు జరిగను కవింత కథ. దేవలోక దేవేంద్రుడు వాళ్ళతోటి చేసినది ఏమిటట. శివుడు విష్ణువుల కామానికి ఇలలోన అయ్యప్ప వెలిసెనట. సృష్టికర్తను చేసిన తప్పులు ఎత్తి చూపలేదెందుకని. సీతను కాదని రావణ బ్రహ్మ సిటికి నిప్పు వెడుతున్నరెందుకని. వినుడి అరే వినుడి అరే వినుడి వినుడి దేవుళ్ళ కథ అలనాడు జరిగను కవింత కథ. వినుడి వినుడి దేవుళ్ళ కథ అలనాడు జరిగను కవింత కథ. గోకులంలో గోపాలకృష్ణుడు కొల్లవామలను అల్లరి చేసి చల్ల కుండలకు చిల్లులు పొడిచి సరసమాడు తేలేదా తప్పు. ఆడపిల్లల చీరలు దాచి అంత నగ్నంగా స్త్రీలను చూసిన అయినా తడిని దేవుడు అంటూ రావణుడిని రాక్షసుని చేసి. వినుడి అరే వినుడి అరే వినుడి వినుడి దేవుళ్ళ కథ అలనాడు జరిగను కవింత కథ. ఏది నిజం తెలుసుకోవాలి జనం. క్షణ క్షణం అనుక్షణం ఆలోచించాలి నిజం. రావణుడే రాక్షసుడైతే లంకలోన రాజెట్లాయే. రాక్షసుడాని కాలుస్తుంటే శ్రీలంకలోన దేవుడెలాయే. ఏది నిజం ఏది నిజం తెలుసుకోవాలి జనం. క్షణ క్షణం అనుక్షణం ఆలోచించాలి మనం. చెల్లి ఎవరో వేధిస్తున్నారని పిలిపితే శక్తులన్నీ కూడగట్టుకొని వెంబడించే పనులు కొరుకుతూ వెంటబడి వేధిస్తూ ఉన్నారని. ఇలా ఆడుకునే ఆ సీతమ్మను స్వయంవరములోన గెలుచుకుని ప్రియ సతిగా చేసుకోండి అని ప్రకటిస్తే కథ జనకుడు నాడు ప్రయత్నించను రావణసురుడు. అపజయముత వెనుదిరిగి అలసిపోయి వెళ్ళే కదా ఆ ధనసుడు లేపని అసురుడు. ఆ సీతనెట్ల లేపుకెళ్ళెను. అవునా కదా. పోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. తరాలు మనస్థితి గతులు మారగా తల్లడిల్లు కథ సకల జనం. బ్రతుకు అగ్రకుల విషకవు మిటబడి కలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఇది మీరందరికీ అంటే భూమిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. మార్చలేదు మన బ్రతుకులు. భూమిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. వేల ఏళ్ల మనయతలను వినలే కదా ఎవ్వడు. వేల ఏళ్ల మనయతలను వినలే కదా ఎవ్వడు. విన్న కూడా సాటి రారు అంబేద్కరుడెప్పుడు. మార్చలేదు మన బ్రతుకులు. భూమిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. సూర్యుడు అంబేద్కరుడు. ఆశాయపు జెండనెత్తి భుజాలపై పూసిన విముక్తులను గుండెలోన నిత్యము పూజించిన ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే. ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే. ఆ దేవుళ్ళే మన బతుకుల బానిసలుగా మార్చరు. మార్చలేదు మన బ్రతుకులు. భూమిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. మమ్మదీయ మతం
మారి మసీదుకే వెళ్ళిన అల్లాకే అంటరాని జాతుల కథ చెప్పిన చంద్రవంక నుండి దిగి చేయూతను ఇవ్వలే చంద్రవంక నుండి దిగి చేయూతను ఇవ్వలే అతి శూద్రుల విన్న వాళ్ళు విని బ్రతుకు మార్చలేదు మన బ్రతుకు భూమిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు చర్చికెళ్ళి యేసయ్య ఎంత మొక్కుకున్నను కన్నీళ్లతో కాళ్ళు కడిగి కనుల కద్దుకున్నను దళిత జీవితాల వెలుగు రాలే కదా దళిత జీవితాల వెలుగు రాలే కదా పరకరాల దారిత్యం పోనలే కదా మార్చలేదు మన